బీజేపీకి అధ్యక్షుడిగా ఎవరిని అనుకుంటున్నారు? ఎవరుంటే బాగుంటుందంటారు? బీజేపీకి ఖచ్చితంగా బీసీ అధ్యక్షుడిని ప్రకటించాలి. బీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తేనే మన బీసీల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసి అయితే నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుండి, నేను చిన్న పిల్లప్పటి నుండి నా డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి నేను చూస్తున్న తెలంగాణ ఉద్యమంలో డిగ్రీ అయిపోగానే పీజీలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి అయితే అప్పటి నుంచి నేను చూసిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఆయన బీసీ, ఒక బీసీ బిడ్డ. ఆ బీసీ బిడ్డ ఎంతమంది నిజంగా ఆయన బీసీ అయినప్పటికీ కులాన్ని కూడా ఎన్నడూ చూడలేదు. ఆయన దగ్గరికి అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని కులాల విద్యార్థులు పోయేది. అందరికీ బెయిల్ ఇప్పించిండు. ఉద్యమంలో ఎంతమంది లాఠీ దెబ్బలు తూటా దెబ్బలు తిన్న విద్యార్థులకు బెయిల్ ఇప్పించిండు. ఎవరైతే చదువుకోలేని పరిస్థితులు ఉన్న విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి చదివిపించిండు అలాంటి వ్యక్తి. అంతేకాకుండా అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేసి ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఆయన మొక్కవోని ధైర్యంతో వచ్చి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చి తర్వాత బీజేపీలో కూడా ఎంతో పేరు సంపాదించిండు కాబట్టి, ఎంతమందికి సాయం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే బీసీ సమాజం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ బాగుపడతారని మేము అనుకుంటున్నాం.